నడిపొడా నడిపొడా ఒరేయ్ నడిపోడా నర్మదా పిలిచావా రే నడిపోడా రే నడిపోడా నడిపోడా ఇక్కడ దొరికారు వాళ్ళకి ఇంకెవరు దొరికారు ఇలాగే చూస్తారా ఇప్పుడు దొరికారుగా చెయ్యి చిత్తున నడిపడం అంటే నాతో చెప్పినట్టుగా గవర్నమెంట్ షాప్కి ప్రైవేట్ అవుతుందనుకుంటున్నారు ఏంట్రా అక్కడ ఏం చేస్తున్నారా నాన్న చదువుతున్నా నాన్న ఏంట్రా కంగారు పడుతున్నావు ఒరే నువ్వేదైనా తప్పు చేస్తున్నావనే ఇలా చేస్తావురా ఏం చేస్తున్నావు చెప్పు ఇది నాన్న అంటే చల్లగా అలా వస్తుందని ఇక్కడ కూర్చున్నా మావయ్య అవునా అవును చల్లగాలే సాగర్ మరిది గారి చేతిలో ఏంటో బుక్ ఉంది చూడండి సాగర్ మరిది గారు చదువైపోయి సాగర్ పెడుతున్నారంట మరి ఏం శ్రద్ధగా చదివేస్తున్నారో మావయ్య గారు చూస్తూ ఉంటే ఏదో పోటీ పరీక్షల పుస్తకాల్లో ఉంది అబ్బో పెద్దత్తయ్యకి వీడు ఇరికించేసేటట్టుంది ఒరే ఏంట్రా నాన్న వస్తున్నా నాన్న బుక్ తీసుకునిరా సరే నాన్న పద ఆ బుక్ ఏంట్రా ఏం చదువుతున్నావు నువ్వు అబ్బా చెప్పండి మరిది గారు ఆ బుక్ ఏంటని మావయ్య గారు అడుగుతున్నారు కదా అది నాన్న ఏంటి ఇలా ఇవ్వు నేను చూస్తాను నువ్వు ఆ బుక్ నాది మావయ్య మా ఆఫీస్లో జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్ కోసం త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే ప్రిపరేషన్ అవుతున్నాను అవును నాన్న అవునా మావయ్య ఏంటమ్మా ఇది మనోళ్ళు దొంగలం చేసేసావు కదా పదండి మా దగ్గర ఒక నిమిషం ఏంటమ్మా అది నాకు ఒక డౌట్ ఉందండి ఏంటది మరి ఎగ్జామ్ రాయాల్సింది నర్మద కదండి చదవాల్సింది ఎవరు నర్మదే కదా అవును మరి ఎలా కాకుండా బుక్ సాగర్ చదవడం ఏంటండి మావయ్య గారు పైగా నర్మద ఏంటో పాటలు వింటున్నట్టు చూడండి ఇదిగో గవర్నమెంట్ కోడలు వల్లి చెప్పింది కూడా నిజమే కదా మరి బుక్ నీ చేతిలో కాకుండా వాడి చేతిలోకి ఎందుకు వచ్చిందంట ఎగ్జామ్స్ కోసం చదవాల్సిన నువ్వు పాఠాలు వినడం ఏంటంట చెప్పు నన్ను చదివే కన్నా ఎవరైనా చెప్పిన విషయం మనకి బాగా గుర్తుండిపోతుంది అందుకే సాగర్ చదువుతుంటుంటే నేను వింటున్నాను నాకేం అర్థం కావట్లేదు విన్నా మాకు అర్థం కాకపోయినా చెప్పినా నీకైనా అర్థమయ్యిందా మీకు ఎవరైనా అర్థమైందా నాకు అర్థమైంది అక్క చెప్పింది నిజమే దీని టెరలిటిక్ మెథడ్ అనే టీచింగ్ అంటారు టెలిటింగ్ మెథడ్ అండ్ టీచింగ్ ఆయనకి ఏం అర్థం కాలేదు నువ్వు చదువుకున్నావు కదా ఎందుకు అర్థం కావట్లేదు అర్థమైందిలే మరి అయితే సాగర్ చదివి చెప్తుంది నర్మద శ్రద్ధగా వినాలి కదా మరి అలా కాకుండా ఫోన్లో పాటలు వినడం ఏంటి నేనేం పాటలు వింటున్నాను కదా అక్క నువ్వు ఈ పాటలు నాకు ఏం తెలుస్తుంది మరి పాటలు వింటున్నట్టుంది అని నీకు తెలుసా ఎలా తెలుసు ఇదిగో ఇది ఈయన కదా ఇందులో ఏయో వింటున్నారు అసలు నువ్వు ఏం ఇంగ్లీష్ చదవలేదా ఏం చదివావు ఇంగ్లీష్ వచ్చు కదా పాటలు వినడమే కదక్క ఆన్లైన్లో పాటలు వినడమే కాదు ఆన్లైన్లో కొన్ని సబ్జెక్టులు సంబంధించిన లెసన్స్ కూడా వినొచ్చు ఇలాంటివి చిన్న విషయాలు కూడా నీకు తెలియదా అవునక్క నువ్వా నాకెందుకు తెలీదు నాకు ఆ డౌట్ ఉంది నాకు కూడా డౌట్గానే ఉంది అక్కడ చదువుకున్నావు అసలు నువ్వు జోక్ చేస్తున్నాను అన్నమాట మావయ్య గారు బయటకు వచ్చింది వాళ్ళు చదువుకోవడానికంట నేను భయపడుతున్నాను నువ్వు అవునమ్మా అవునత్తయ్య అందరూ ఇలా వచ్చేసారేంటి ఇంట్లో దొంగలు పడ్డం వల్లే చూసిందంట దొంగల్ని దొంగలు అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు అని చెప్పి తీసుకొచ్చింది మమ్మల్ని చూపించింది ఓహో ఇదంతా నీ ప్లానా
వీళ్ళే కదా దొంగలు. ఏంటి? అసలు నా ఉద్దేశం వీళ్ళని చూశారు దొంగలు అనుకున్నాను మావయ్య. ఏంటమ్మా వల్లి, నువ్వు మన వాళ్ళని దొంగలు చేసేసావు అనుకోవడం ఏంటి? ఏంటో. పదండి పదండి. మాటలతో మాయ చేసి ప్రస్తుతం తప్పించుకోగలిగావు, కానీ ఏదో ఒకరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, చూస్తూ ఉండు. చెప్తా వల్లక్క. నువ్వు నన్ను పట్టుకోవడం కాదు, నేను నిన్ను పట్టుకుంటాను. చూసుకుందాం. వల్లి నిన్న గుడ్ మార్నింగ్ లెల్లక్క, గుడ్ మార్నింగ్ వల్లక్క, గుడ్ మార్నింగ్ వల్లక్క అన్న చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ వల్లక్క. వీళ్ళు నన్ను వల్లి అంటున్నారు. ఇది మళ్ళీ ఒక్కసారి అనండి. గుడ్ మార్నింగ్ బాహు వల్లక్క. ఇంకోసారి అనండి. చాలా హ్యాపీగా ఉంటున్నావు? చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకో స్వీట్స్ చేశాను కదా, అందుకని. అలాగా, సాయంత్రం లోపు నీ హ్యాపీనెస్ ఇంకా పెంచేస్తాను. ఇందాక వంటలు వెళ్తాను అక్క. ఈ వల్లిని అస్సలు వదలకూడదు. రాత్రి కావాలని మీ విషయాన్ని అందరికీ తెలియచేయాలని చూసింది. వదలను. అదేంటి ప్రేమ? చెప్తా. ఈ వల్లి సంగతి ఇవాళే చెప్తా. అక్క, వల్లి కాదు, వల్లి. అత్తయ్య మొహం చూడగానే ఎందుకో తెలియకుండానే పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. అయ్యో, అసలు టెన్షన్ మనిషికి ఉంటే ఆమెకి తగ్గట్టే జరిగింది. శ్రీరామ. అయ్యయ్యో ఎలా జరిగింది? ఏమిటి రామయ్య? అయ్యయ్యో, కన్ను నా కొడుకు. అయ్యో, కన్ను కొడుతుంది. అయ్య బాబు, ఏం జరుగుతుందో ఏంటో. అత్త, ఆగండి అత్త, వాకింగ్ తర్వాత చేద్దాం అనుకుంటున్నా. ఆగండి. తింగరతనం. నీకు వాకింగ్ కదా, టెన్షన్గా ఉంటే. అయ్యో అత్తయ్య, మీలో ఆ షేడ్స్ కూడా ఉన్నాయా? షేడ్స్ ఏంటి? మిమ్మల్ని మేము గయ్యాలి క్యారెక్టర్ మాత్రమే చూసాం, కానీ మీలో రొమాంటిక్ క్యారెక్టర్ కూడా ఉంది. శ్రీరామ. ఓ ఏంటి అన్నాను. అంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటో ఇది, ఇందాకటి నుంచి చాలా స్పెషలిస్ట్గా కన్ను కొడుతున్నావు కదా, స్టైలిష్గా కాదక్క, రొమాంటిక్గా. అబ్బబ్బబ్బా, ఇలా కన్ను కొట్టుకోవడం ఏంటి? అపశకునం కదా, సంకేతం తెలుసా? అపశకునానికి, సంకేతానికి, అవమానానికి, పచ్చళ్ళకి సంకేతం ఏం కాదు. మీరు అలా కన్ను కొడితే చూసి మావయ్య గారు పడతారు, కానీ అపశకునాలు ఎదురుగా ఏం ఆపేవి నువ్వు నీ జోకులు. అత్త, గాలి ఎక్కువగా రావడం వల్ల గాలి కారిపోయి ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. అలాగే కళ్ళు ఒత్తిడికి గురైన మనం ఏదైనా విషయం గురించి టెన్షన్ పడితే వెంటనే కన్ను అదిరిపోతుంది. ఇది ఆరోగ్య ధర్మం. మరీ లేకపోతే హారతి ఆరిపోతాయి. ఇలా జరిగింది. మీ కన్ను అదిరి ఇలా చేసి ఏదో ఒక అరిష్టం పెట్టాలని దేవుడు ఏమైనా ప్లాన్ చేస్తుంటాడా ఏంటి? ఆయనకి ఇంకా వేరే పనులు లేవా ఏంటి? అమ్మయ్య, ఎలాంటి అరిష్టాలు జరుగుతాయో ఏమో అని చాలా ఆందోళనగా చేస్తున్నాను. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. సరే, మీరే నా ఆనందం, మీరే నా బలం. మీరెప్పుడు ఇలాగ నవ్విస్తూ ఉండాలి. ఆ దేవుడు మీ రూపంలో నాకు మంచి కోడల్ని ఇచ్చాడు. మనం ఎప్పుడు ఇలా అత్తా కోడల్లా కాకుండా ఫ్రెండ్స్ లాగా కలిసి ఉండాలి. మనకే దిష్టి తగలకూడదు. ఏవండి? ఏవండి, ఏంటో చెప్పండి. ఆయన గారండి, ఇడ్లీకి దిక్కులేనోడు కూరంతా పూరీలు పంచిపెట్టినట్టు మనం ఉన్నదానికి ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేయడం అవసరమా అండి? మనం చంపాలనుకున్న వాళ్ళకి చంపడం ప్రయోగం నాటి ధర్మం. మనం ఒక శత్రువుని బయట పెట్టేందుకు వాళ్ళ చుట్టూ ఉందాం. కాలధర్మం. పద బుజ్జమ్మ. వస్తున్నానండి. ఇదిగోండి, పదరా. ఒరే బావా, ఏం చేస్తున్నావురా నువ్వు? కళ్ళు గంటను బావా. కళ్ళు ఎదురుగా ఒక అమ్మాయి ఉన్నట్టు, నేను ఒక అమ్మాయి లవ్ గురించి చెప్తున్నట్లు అంత యోగం నీకు లేదు. మూసుకుని పద. సరే బావా,
వెళ్ళొస్తా బుజ్జమ్మ. నమస్కారం అండి అన్నయ్య గారండి. నమస్కారం అండి బాబుగారు. నమస్కారం అండి చెల్లెమ్మ. ఏంటి చెల్లెమ్మ, వస్తున్నట్లు కూడా కనీసం ఫోన్ కూడా చేయలేదు. పరాయి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వెళ్ళాలి, కానీ మా నాన్న వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదండి, మన వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదండి అన్నయ్య గారండి. అబ్బబ్బా, బాగున్నావా అమ్మా నాన్న? బాగున్నారా? బాబాయ్ మామూలుగానే కాదమ్మా, అంత కొత్త గ్రైండర్తో రుబ్బిన గారె పిండిలాగా బ్రహ్మాండంగా ఉంటాను. అన్నయ్య, వదిన కూర్చోండి. మేము కదండి వదిన గారండి, మీరు అన్నయ్య గారు కూర్చోవాలి. ఎందుకంటే మేము మీకు బట్టలు ఇవ్వాలి కదండి. ఇదిగో అమ్మాయి ప్రేమ, నర్మద, మీరు వెళ్ళి కూర్చోవడానికి పీటలు పట్టుకురండి. అలాగే పసుపు కుంకుమ కూడా అట్టుకురండి. ఇంకెప్పుడు లేవనుకున్న అమ్మ, ఆహా నువ్వు వెళ్ళు, పట్టుపగ్గాలు తీసుకురా, అట్టుపళ్ళు తీసుకురా. ఎలాంటి అమ్మాయి? చెల్లెమ్మ, ఏంటిది పైకి మగలు చేస్తూ నిలబడుతున్నారేంటమ్మా? నేను పేడలో తప్ప ఎదురు చూసి వెళ్ళండి, త్వరగా అటుకు రండి వదిన. ఇప్పుడు బట్టలేంటి? ఈరోజు పండగలు ఏం లేవు కదా. అయ్యో, తొలేకాదశి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు, కానీ బట్టలు పెట్టడం ఏంటమ్మా, విచిత్రంగా ఉంది. అంటే అదేనండి, తొలేకాదశి పండగ కదండి ఈరోజు. మా ఇల్లకాల వారికి, మా ఇంకల వారికి బట్టలు పెట్టడం మాకు తరతరాలుగా వస్తున్న ఆచారం కదండి. అవునండి బావగారండి, ఇడ్లీలోకి అల్లం చట్నీ తరతరాలుగా వస్తున్నట్టు సాంప్రదాయాలకి ఇలాగే సాంప్రదాయాలు వస్తాయండి. ఏమండి మీరు కొంచెం ఈ సంప్రదాయం గురించి మేము ఎప్పుడూ వినలేదండి. అంటే ఇక వినటానికి ఎంతుందమ్మా? అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న పురాతన ఆచారం అండి వదిన గారు. మా అత్తయ్య మావయ్య బాగున్నారా? హలో అడిగినా ఎలా ఉన్నారు? బాబాయ్ బొత్తిగా సిగ్గుపడినట్టుగా ఉన్నారు. అత్తయ్య గారు బాగున్నారా? అయ్యో, మిమ్మల్ని చూడలేదు. బాగున్నాం బాబు. బాబు అటు రమ్మంటే నిలబడ్డాం. వెయ్యండి ఇక్కడికి, వేయండి. నువ్వు ఉండండి బాబోయ్, మీరు పాలెగలుగా ఉన్నారు అమ్మాయిలు, మీరు మరీ ఇదిగా ఉన్నారు అమ్మాయిలు. మా అమ్మ బావలు కూడా బొత్తిగా పద్ధతులు నేర్పించలేదనుకుంటా. ఏంటో పేటలు, ఇక పీటలు ఎక్కడ వెయ్యాలి? మీ అమ్మమ్మలు నాకు బాగానే పద్ధతులు నేర్పించారు, మా అమ్మాయికి మేము బాగానే పద్ధతులు నేర్పించారు. ఏం కావాలో, ఎలా చేయాలో అది చెప్పండి. ఎలాంటి పద్ధతులైనా నేర్పిస్తే అలా వేస్తుంది చెప్పండి. దుమ్ము తెలియదా? దుమ్ము తుడవాలని తెలియదా? పెద్దవాళ్ళే ఎలా కూర్చుంటారు? ఆలోచన లేకపోతే ఎలా మరి? తుడిచాం, చాలా పద్ధతిగా దుమ్ము దులిపాం. చెయ్యి పెట్టి తుడిచి చెక్ చేసుకోండి. మొత్తం ఏర్పాటు చేసింది. మీ ఇద్దరి రక్త కన్నీరు తెప్పించడానికే ఫుల్గా రెడీ అయ్యాను. వచ్చేసరికి మర్చిపోయాను అన్నయ్య గారు. ఆలయానికి రండి, తీసుకుని రండి. జరుగు అమ్మాయి, నువ్వు కూడా జరుగు. చెప్పమంటే వచ్చారు కదా, మేము రావడం కాస్త లేట్ అవుతుందనుకుని మెసేజ్ పెడుతున్నాం. కూర్చోండి అన్నయ్య గారు, మీరు అయిన వాళ్ళు కదా, వాళ్ళు కానీ ఎవరూ లేరు అని చెప్పారు. నాకు తెలిసి మీకు ఎంతవరకు ఎవరు బట్టలు పెట్టుండరు. మొదటిసారి మేమే బట్టలు పెట్టి ఉంటాం అన్నయ్య గారు. ఇప్పుడు మీ ముఖం కనబడ్డ సంతోషం ఇక ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి. ఎందుకంటే మీకు ఇంకో 2 కోడళ్ళు ఉన్నా, మీ వియ్యంకులు మీకు రాకపోకలు లేకపోయినా, మీకు చూడండి ఆచార వ్యవహారాలు జరిపించకపోయినా మీకోసం మేము ఉన్నాము. మా కుటుంబం ఉందండి. మేమంతా 2 కోడళ్ళు, మేమంతా 2 కోడళ్ళు ఉండి కూడా మీ ఇంటికి రాకపోకలు లేవని మీరేం బాధపడకండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ కోపంతో తల్లిదండ్రులు గమ్మును రారు.
ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? బాబోయ్, మీరు రెండోది కాదు, వాళ్ళందరూ మరిచిపోలేదు, మేము ఉన్నాం, బాధపడకండి అని చెప్తున్నాను వదిన గారు. ఇకపోతే అన్నయ్య గారు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా అమ్మాయికి పెద్దల మాట వినేలాగా పద్ధతులకు మార్పులుగా పెంచామండి మేము. మిగతా కోడళ్ళ సంగతి ఏంటో నాకు తెలియదు కదండి. మా అమ్మాయి ఏ మాట చెప్పినా అన్నీ చేస్తుంది. మీరు గీసిన గీత దాటదండి. పెద్దవాళ్ళకు చాలా గౌరవం ఇస్తుందండి. చెప్పకుండానే టంగుమని వెళ్ళి సరదాలు షికారులు వెళ్ళడం, ట్యాంకు బండ్లకి తిరగడం, సరదాలు షికారులు తిరగడం చేయదండి. ఇవాళ నుంచి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ అప్కమింగ్ వీడియోస్ పెడతామండి. మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.